ఫ్రెండ్స్, రోస్టర్ కేసు గురించి నిన్న జరిగిన అప్డేట్స్ ఏంటంటే, అసలు ఏం జరిగింది, మళ్ళీ నెక్స్ట్ దాంట్లోనే ఏమైనా వాయిదా వేసేస్తాడా, ఈ మధ్యలోనే జడ్జిమెంట్ వచ్చేస్తుందా అని చాలామంది అనుకుంటున్నారు. ఈ కేసు అయితే ఇప్పట్లో తెలియలా కనిపించట్లేదు. అంటే నిన్న పిటిషనర్ తరపు నుంచి వాదనలు విన్నారనమాట. వాదనలు విని మళ్ళా దీన్ని 21వ తేదీకి వాయిదా వేశారనమాట. మళ్ళీ 21వ తేదీన ఏమైనా స్టే వస్తుందంటే అదేమీ ఉండదు. 21వ తేదీన కూడా సేమ్ ఇదే మరోసారి హీరింగ్ వేస్తాడనమాట. అంటే నిన్నట్లాగే మళ్ళీ 21వ తేదీని కూడా పిటిషనర్ తరపు నుంచి వాదనలు వింటారు. దాని అనంతరం ప్రభుత్వం నుంచి వాదనలు వినిపిస్తారనమాట. ఇంకా అది అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట. అంతట్లోకి ఏపీఎస్సీ వాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేశాడు. ఇది మే అంతా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్తోనే గడిచిపోతుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ సిపిటీ పెట్టినప్పుడు మళ్ళీ ఇలాగే షెడ్యూల్ ఇస్తాడు. షెడ్యూల్ ఇచ్చి దాదాపుగా మళ్ళీ దానికి 1 నెల రోజులు టైం ఉంటుంది అనమాట. అయితే చాలామంది ఆందోళన చెందుతున్నారు, ఈ నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది, తర్వాత నెక్స్ట్ మరొకసారి ఎగ్జామ్ పెడతారని అంటున్నారు. కానీ అంటే నేను కొంతమందిని అడిగి చూస్తే, అంటే రోస్టర్ కేసు మీద కంప్లీట్గా దీంట్లో ఉన్న మిస్టేక్స్ ఏంటని ఇంకా నేను అంటే కంప్లీట్గా అనాలిసిస్ చేయలేదు. కానీ చాలా వరకు నేను వింటున్నది ఏంటంటే, దీనివల్ల ఓపెన్లోనే అభ్యర్థులు ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 60 పోస్టులు కోల్పోయారు. అంటే ఎక్కువ ఈడబ్ల్యూఎస్కి, నెక్స్ట్ కొన్ని కేటగిరీస్ అంటే అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వెళ్ళినాయి. అంటే అలాగే స్పోర్ట్స్ కోటాలోనూ ఒక లిమిటెడ్గా తక్కువ పోస్టులు, అంటే ఈ రోస్టర్ విధానం వల్ల వాళ్ళకి వెళ్ళినవి వీళ్ళు దెబ్బతిన్నారని అంటున్నారు. మరి ఇది ఏంటనేది క్లారిటీగా నాకు కూడా తెలీదు. అంటే నేను ఒకసారి నాకున్న సర్కిల్ బట్టి దీని మీద కంప్లీట్గా అనాలిసిస్ చేసి ఒక వీడియో చేస్తాను. అంటే ఇది ఎంతవరకు నిలబడవచ్చు కేసు అనేది. ఇలాగే కొందరు ఏంటంటున్నారంటే, 2011లోని ఒక కేసు జరిగినప్పుడు అప్పటికే ఏపీఎస్సీ వాడు అన్నీ కంప్లీట్ చేసి రిజల్ట్ ఇచ్చేసి కంప్లీట్ చేసిన తర్వాత కోర్టు జడ్జిమెంట్ అనేది నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టమన్నది అన్నారనమాట అని అంటున్నారు. అయితే అప్పుడు ఏం జరిగిందో నాకైతే తెలియదు. కానీ అంటే ఏమైనా మిస్టేక్స్ ఉండి అది కోర్టు కానీ దానికి కానీ అగ్రీ అయితే మాత్రం ఖచ్చితంగా మరి నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ చేస్తారు. మళ్ళీ అంటే క్యాన్సిల్ చేయడం అంటే మళ్ళీ ఎగ్జామ్ పెట్టమంటాడు, అవన్నీ సరి చేసుకొని. మరి దీంట్లో అలా జరుగుతుందంటే ప్రభుత్వం సైడ్ నుంచి మరి ఆ మిస్టేక్స్ లేవని బలంగా వాదనలు వినిపిస్తే ఖచ్చితంగా అది ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వస్తుంది అనమాట. అంతట్లోకి మరి ఇది కంప్లీట్ చేసి పోస్టింగ్ ఇస్తాడేమో చూడాలి. ఆ కోర్టు కూడా రీసెంట్గా వచ్చిన జడ్జిమెంట్లో కూడా ఎక్కడ రిజల్ట్ ఇవ్వద్దని కానీ, లేకపోతే పోస్టింగ్స్ అయ్యి కంప్లీట్ చేయొద్దని కానీ అలాంటివి ఏం అనలేదు కదా. స్టే కూడా ఇవ్వలేదు. ఇంకా ఆ స్టే ఇవ్వలేనంత వరకు పర్వాలేదు. ఇది కంప్లీట్ ఇది ప్రాసెస్ అనేది రన్నింగ్ అవుతూ ఉంటుంది అనమాట. పొరపాటున స్టే అనేది ఇస్తేనే ప్రాబ్లం అవుతుంది. స్టే ఇచ్చినప్పుడు అది ఏంటవుతుందంటే మళ్ళీ అది స్టే అనేది ఎప్పుడు రిమూవ్ చేస్తారో చెప్పలేము. నేను చూస్తున్న కొన్ని కేసులు బట్టి ఆల్మోస్ట్ అంతే. ఇంతకుముందు నేను చూస్తున్న కేసులు బట్టి చూస్తే వన్స్ ఏమైనా స్టే కానీ వచ్చిందంటే మరలా ఈ నోటిఫికేషన్ అనేది దాదాపుగా అలా ఒక 4 నుంచి 6 నెలలు పొడిగిస్తారనమాట. ఇంకా ఆ స్టే లిఫ్ట్ అవుతుంది అనమాట, రిమూవ్ చేయడానికి. అంటే అలా ఉంచేస్తారు, కంటిన్యూ చేస్తూ ఉంటారు అనమాట. మళ్ళీ దాని అనంతరం జడ్జిమెంట్కి టైం పడుతుంది అనమాట. అలాగే జడ్జిమెంట్ రావడానికి చాలా టైం తీసుకుంటుంది. 2016లోనే ఇలాగే జరిగిందనమాట. గీతం యూనివర్సిటీ కేసు జరిగినప్పుడు అప్పుడు ఇలాగే జరిగి స్టే ఇస్తే దాదాపు ఒక 4-5 నెలలు టైం పట్టిందనమాట. అప్పుడు అభ్యర్థులు చాలా ఆందోళన చెందారు. అందరూ కూడా ఇరిటేషన్ వస్తుంది చాలామందికి, ఎప్పుడు క్లియర్ అవుద్ది అని. అందువల్ల స్టే రాకపోతే పర్వాలేదు, స్టే కానీ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఇది టార్చర్లాగా ఉంటుంది అనమాట అభ్యర్థులకు మాత్రం. అలా కాకుండా ఏదో జడ్జిమెంట్ కానీ వచ్చిందంటే, అంటే ఇప్పుడు దీంట్లో కానీ ఏమైనా జడ్జిమెంట్ వచ్చిందనుకోండి, ప్రభుత్వం అంత వదిలేదు తెలియక మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది. అంటే ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట. అందువల్ల ఇది అప్పుడే తెలియలాగా ఏం కనిపించట్లేదు. నాకు తెలిసి ఏపీఎస్సీ కూడా ఏం చేస్తాడంటే, స్టే రాకముందే ఇవన్నీ రిజల్ట్ అయ్యి ఇచ్చేసి పోస్టింగ్ ఇచ్చేలా కనిపిస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ దీని మీద ఉన్న అప్డేట్స్. ఈ రోస్టర్ గురించి కూడా ఒకసారి కనుక్కొని కంప్లీట్గా వీడియో చేస్తాను నాకున్న సమాచారం వరకు. వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.